నమస్తే సార్. నమస్తే అండి. సార్ 'అనుపమ పరమేష్' గారు ఉన్నారు గదా! ఆ! అంతకుముందు ఒక పద్ధతిగా ఒక సాయి పల్లవిలాగా ట్రెడిషనల్‌గా ఎళ్ళేవారు. అండ్ ఇప్పుడు చూస్తే 'డీజే టిల్లు 2లో ఒక బోల్డ్ క్యారెక్టర్ లాంటిది క్యారెక్టర్ అనేది ప్లే జేస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చంటారు? తెలివైందండి. హ్మ్. 'అనుపమ పరమేశ్వరన్' చాలా తెలివైనమాట. చురుకైన అమ్మాయి, తెలివైన అమ్మాయి. హ్మ్. ఆ- ఆవిడ కొన్నిసార్లు డిసప్పాయింట్ అయిన సందర్భాలున్నాయన్నమాట. కొన్ని సినిమాల మీద ఆశించి ఫర్ ఎగ్జాంపుల్ 'చైతూను' సాయి పల్లవి నటించారు. అది లవ్ స్టోరీయా? హ్మ్. హ్మ్. అంటే లవ్ స్టోరీలో ఫర్ ది ఫస్ట్ టైమ్ సాయి పల్లవి కూడా చైతూకి లిప్ లాక్ ఇచ్చింది. అది మర్చిపోకూడదు. తర్వాత 'చైతన్య', 'సాయి పల్లవి' మరో సినిమాలో ఇద్దరు యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రెండ్ మారాలండి. ట్రెండ్ మారిందండి. సినిమాలు చూసేవాళ్ళు, మంచి సినిమాలు చూసేవాళ్ళు మీలాంటి యువతంతా ఇంగ్లీష్ సినిమాలు చూసుకుంటున్నారు. ఆ తర్వాత కొంతమంది హిందీ సినిమాలు చూసుకుంటున్నారు. తెలుగు సినిమాలో ఏదో అద్భుతం జరిగిందంటేనే చూస్తున్నారన్నమాట. ఓ మంచి కథ ఉంటే చూస్తున్నారు, అది వేరే విషయం. ఇప్పుడేంటంటే ఈ రాజమౌళి లాంటి వాళ్ళు సినిమా చేయాలంటే 2 ఇయర్స్ అయిపోతుంది. తర్వాత ఇంకెవరన్నా మరి శేఖర్ కమ్ముల, శ్రీకృష్ణ శ్రీనివాసు వాళ్ళ సినిమాలకేంటంటే టైం టేకెన్ గనక చిన్న సినిమాలు పట్టుకొని బోల్డ్‌గా యాక్ట్ చేస్తే మార్కెట్‌ని కొట్టేయొచ్చు అనేటువంటి ఆలోచనతోని ఆవిడ నిజంగా మంచి పెర్ఫార్మర్. హ్మ్. ఆవిడ 'ప్రేమంలో' మాత్రం ఆవిడనెవరు మర్చిపోలేరు. నంది స్టేట్ అవార్డులు వచ్చాయన్నమాట. 'ప్రేమం' అది. అనుపమ పరమేశ్వరన్‌కి ఏంటంటే బోల్డ్‌గా యాక్ట్ చేయడం ఈరోజు కుర్రకారు బాగా చూస్తున్నారండి. అంతకుముందు ఒకరికొకరు చెంపా చెంపా రాసుకుంటేనే అటు కళ్ళు పోయాయా ఏంటి, పిల్లా పాపలతో సినిమా చూడొద్దా అనే వారందరూ కూడా పబ్లిక్‌గా ముద్దు పెట్టుకుంటుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంత తప్పేముంది, బయట కనబడటం లేదా? అవి తెర మీద తప్పు చేస్తున్నారా? అని సమర్థించే పరిస్థితుల్లో మార్కెట్‌ని కొట్టేయడానికి అదొక ట్రైల్. అనుపమ పరమేశ్వరన్ ఎంతవరకు ట్యాముల్ మార్కెట్టు పట్టుకోలేదు. పట్టుకుంటే మాత్రం దులిపేస్తారన్నమాట. హ్మ్. వాళ్ళకి కావాల్సింది మార్కెట్‌లో బోల్డ్‌గా యాక్ట్ చేసేవాళ్ళు కావాలి. బోల్డ్‌గా ఉన్నవాళ్ళు కావాలి. ఎందుకంటే తమిళ్‌లో చూడండి, సన్నగా ఉన్న ఆర్టిస్టులు ఎవరు వాళ్ళు ఎంపిక చేసుకోరు. కొంచెం ఏదో ఆడతనం ఉన్నటువంటి ఆర్టిస్టులని, బోల్డ్‌గా ఉన్న ఆర్టిస్టులని కూడా ఎంకరేజ్ చేస్తారన్నమాట. దానికోసమే అనుపమ పరమేశ్వరన్ ఇంత బోల్డ్‌గా నటించడానికి కారణం. ఏదో బాయ్ మీట్స్ గర్ల్ అనేటువంటి 'జస్ట్ లైక్ దట్' అనే స్టోరీస్ నాకు పడవండి. నాకు ఈ అమ్మాయి ఎందుకు ఇలా చేసింది అని జనం ఆలోచించారంటే సినిమా హిట్ అయిపోద్ది. రేపు ఈ సినిమా డెఫినిట్‌గా హిట్ అవుద్ది. హ్మ్. అవుతుంది. తర్వాత ఆ అమ్మాయి ప్రెస్‌లో మాట్లాడే తీరు ఎలాగుందంటే, యాజ్ ఇఫ్ షీ ఫాల్ ఇన్ లవ్ విత్ టిల్లు అన్నట్టుగా మాట్లాడుతుందన్నమాట. అది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. మార్కెట్‌లో ఉన్న వాళ్ళకి అదొక ఇంట్రెస్ట్. ఇప్పుడు 'రష్మి సుధీర్' ఉన్నారండి. వాళ్ళు బయట బాగానే ఉంటారు. కానీ అలా ఇద్దరి మధ్య 10 సంవత్సరాలు బట్టి ఏదో ప్రేమ కథ నడుస్తుందనేటువంటి ఫీల్ ఉండడం అది ఎంకరేజ్ చేస్తదన్నమాట. ఎంటర్‌టైన్ చేస్తుంది. అలాగే ఈ అమ్మాయి కూడా 'సిద్దుతో ఎలా ఉంది' అంటుంది. రేపేం చేస్తుంది, మళ్ళీ 'చైతుతో' పెట్టుకుంటుంది. తర్వాతేమో మన 'విజయ్ దేవరకొండతో' పెట్టుకుంటుంది. ఇప్పుడు కొంతమంది అంటే లైన్‌లో 'విజయ్ దేవరకొండ' లైన్‌లో ఉన్నాడు నెక్స్ట్ సినిమాకి. ఈ సినిమాలో అయిపోయిన తర్వాత ఇందులో కూడా 'విజయ్ దేవరకొండ' లిప్ లాక్ ఉంది. ఆ 'మృణాల్ ఠాకూర్' నేను ఫస్టు లిప్ లాక్ ఇస్తే నేను 'విజయ్ దేవరకొండకే' ఇస్తానని చెప్పేసి ప్రచారం చేసిందన్నమాట. అంటే ఇట్లాంటి అట్రాక్షన్ లేవు ప్రేక్షకులకి చెప్పినట్టయితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సినిమా చూస్తారు. సార్ ఇప్పుడు 'అనుపమ పరమేష్' గారిలాగా హ్మ్. సాయి పల్లవి గారు గూడా ఎందుకు బోల్డ్ క్యారెక్టర్స్ అనేది తీసుకోవట్లేదండి? సాయి పల్లవి బోల్డ్ క్యారెక్టరేనండి. ఎందుకు కాదు? లిప్ లాక్ ఒక్కటే బోల్డ్ క్యారెక్టర్ గాదు గదా! ఆ! ఆ అలాగా డ్రెస్సింగ్ అలా స్టైల్. కాదు. మీ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఏమైనా చేస్తది. సాయి పల్లవి గారు ఇది ఐటెమ్ సాంగ్స్ అలాంటివి చేయను. నేను అలా కంఫర్ట్‌గా ఐటెమ్ సాంగ్ ఉండనన్నారు. ఒకటే కాదండి. సాయి హ్మ్. పల్లవి అక్కడ వేడి పుట్టించే పాత్రలు చేస్తుంది గదా! హ్మ్. సాయి పల్లవి 'ఫిదా' చూసారా మీరు? చూసాను. మరి ఇగ అంత వరుణ్ తేజ్ లాంటి పొడుగాటి ఆర్టిస్ట్‌ని పట్టుకొని తీసి పారేసింది గదా! ఎంత హ్మ్. బా చేసింది. అంటే పెర్ఫార్మెన్స్ అనేది లిప్ లాకో లేకపోతే కౌగిలింతలో కాదండి. ఒక ఫీల్ క్రియేట్ చేయాలి. ఆ ఫీల్‌ని క్రియేట్ చేయగలుగుతుందన్నమాట.
నిజంగా అప్పుడు ఒక టాక్ కూడా వచ్చింది కదా, వరుణ్ తేజు సాయి పల్లవి ఇద్దరు తొందరలో పెళ్లి చేసేసుకుంటారని. ఈ దిల్రాజు అడిగినప్పుడు కూడా చెప్పింది మాట, ఆయన ఒప్పుకొని నేను ఓకే అని చెప్పేసి. ఇలాగా ఏదో ఒకటి క్రియేట్ చేయాలి మార్కెట్లో. మార్కెట్లో ఎందుకు ఇంట్రెస్ట్ వస్తుంది, అక్కడ ఏదో వింత జరిగిందట, అసలు బెడ్రూమ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయట, మర్చిపోలేకపోతున్నామట, అందులో సిద్ధు చేశాడు అనుకుంటే వెళ్తారు. సినిమా ఎలా ఉంది, ఒకసారి చూడచ్చు, లేకపోతే ఎంతవరకు వరకు బాగుంది, తర్వాత వచ్చి ఎలా చెప్తుంటే ఎవరు చూస్తారు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.